దయచేసి వినండి. కాంగ్రెస్ నేతలకు మా విజ్ఞప్తి. మీరు మా ఇంటికొచ్చి ఓట్ అడగకండి ప్లీజ్. ఇదొక రిటైర్డ్ ఎంప్లాయీ ఇల్లు. నేను రిటైర్ అయ్యి 23 నెలలు అయిపోయింది. ఇప్పటికీ మాకు రావాల్సిన బకాయిలు రాలేదు, రావాల్సిన డబ్బులు రాలేదన్న బాధతో ఇప్పటికే 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు, మమ్మల్ని పట్టించుకునే తీరిక లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని ఓటు అడిగే హక్కు కూడా లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓటు వేయండి అంటూ మా దగ్గరికి రాకండి. ఇది కరీంనగర్లో ఒక ఇంటి ముందు కట్టిన ఫ్లెక్సీ. వాళ్ళ బాధనంతా చెబుతూ ఓ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం అక్కడ హాట్ టాపిక్గా మారింది. పని చేసే ఓపిక లేని ఏజ్లోనే రిటైర్ అవుతాం, అప్పుడు కూడా రావాల్సిన డబ్బులు రాకపోతే మమ్మల్ని చూసేదెవరు? మాకొచ్చిన రోగాలకు మందులు కొనేదెవరు? ప్రభుత్వం వల్ల ఇంత ఇబ్బంది పడతాం అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమేగా, వారంతా ఇంకో పని చేసుకోలేరు, డబ్బులు లేకపోతే ఇల్లు కూడా గడవదు. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారో.